Today program is find the given number is perfect or not. Perfect means 6 తీసుకున్నాం అనుకో, 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి 1 2 3 6. సో 6 యొక్క ఫ్యాక్టర్స్ని ఎక్సెప్ట్ ఇట్ సెల్ఫ్ అంటే 6 కాకుండా మిగతా ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే వచ్చేది అదే నెంబర్ అయ్యి ఉండే. ఇప్పుడు 6 తీసుకున్నాం, 6 పర్ఫెక్ట్ నెంబర్ కాదా ఎలా చెప్తాం? 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి 1 2 3 6. ఈ 6 కాకుండా ఎక్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఈ నెంబర్ కాకుండా మిగతా వాటిని ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే మళ్ళీ అదే నెంబర్ రావాలి. అలా వస్తే దాన్ని పర్ఫెక్ట్ నెంబర్ అని అంటారు. దానికోసం ఇక్కడ ప్రోగ్రామ్ చేద్దాం. డిఎన్ఏ క్లాస్ తీసుకున్నాం, మెయిన్ మెథడ్ తీసుకున్నాం, స్కానర్ క్లాస్ తీసుకున్నాము. సో ఇన్పుట్ స్టేట్ ద్వారా ఇన్పుట్ ఇస్తున్నాము. ఈ స్కాన్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో తీసుకున్నాం. దాన్ని మనము ఇంటీజర్ ఫార్మాట్లో తీసుకుంటున్నాం. దాన్ని ఎన్లో స్టోర్ చేసాం. అంటే మనం ఇచ్చిన నెంబర్ ఎన్లో స్టోర్ ఉంటుందన్నమాట. ఇప్పుడు సమ్ అనే వేరియబుల్ తీసుకున్నాం, 0 అని తీసుకున్నాం. ఇప్పుడు లూప్ తీసుకున్నాం. ఫర్ i = 0, i గ్రేటర్ దాన్ i లెస్ దాన్ n, i ++ 1 మీన్స్ ఏంటి? ఇప్పుడు 6 ఉంది అనుకున్నాం. i = 1, i 1 లెస్ దాన్ 6 అంటే 6ని మనం ఇక్కడ కన్సిడర్ చేయకూడదు. అంటే లెస్ దాన్ 6 అంటే ఇప్పుడు 6 రాగానే లూప్ నుంచి బయటకు వస్తుంది. అంటే ఇట్ సెల్ఫ్ అంటే 6ని మనం తీసుకోవట్లేదు అనమాట. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు 6 అనేది పర్ఫెక్ట్ నెంబరా కాదని ఎలా తెలుసుకుంటామంటే దాని 6 కన్నా తక్కువ నెంబర్స్ని అన్నీ తీసుకుంటాం. 1 2 3 4 5 అప్ టు 5 ఎక్సెప్ట్ 6. సో ఈ నెంబర్స్ తీసుకొని ఈ 6ని డివైడ్ చేస్తాము. 6 డివైడెడ్ బై 1. ఎప్పుడైతే రిమైండర్ 0 వస్తుందో అది 6 యొక్క ఫ్యాక్టర్ అవుతుంది. 2తో డివైడ్ చేస్తాం. రిమైండర్ 2 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. 3తో డివైడ్ చేస్తాం. 3 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. 4తో డివైడ్ చేస్తాం. 4 రాదనమాట, 0 రాదు, అది ఫ్యాక్టర్ కాదు. 5 రాదు. సో ఏమవుతుంది? ఫ్యాక్టర్స్ 1 2 3 ఈ విధంగా జరగడానికి ఇక్కడ లూప్ రాస్తాం మనం. ఫస్ట్ i తీసుకుంటాం, i = 1. నెక్స్ట్ 1 లెస్ దాన్ 6 కండిషన్ ట్రూ, లూప్లోకి వస్తుంది. ఇప్పుడు n వాల్యూ ఎంత? ఇక్కడ 6. నమ్ అంటే మీన్స్ n ఇక్కడ 1తో డివైడ్ చేస్తాం. రిమైండర్ ఏమొస్తుంది? 0 వస్తుంది. దాన్ని యాడ్ చేయాలి. వచ్చిన ఫ్యాక్టర్స్ని యాడ్ చేయాలి కాబట్టి ఇనిషియల్గా సమ్ 0 తీసుకున్నాం. సో సమ్ 0 కాబట్టి 0 + 1 అంతా 1. ఇప్పుడు సమ్లో 1 ఉంటుంది. మళ్ళీ ఇంక్రిమెంట్ జరుగుతుంది. అప్పుడు i వాల్యూ ఎంత అవుతుంది? 2 అవుతుంది. మళ్ళీ i = 2 లెస్ దాన్ 6. మళ్ళీ 2తో 6ని డివైడ్ చేస్తాం. ఇక్కడ ఏంటి? రిమైండర్ 0 వస్తుంది. మళ్ళీ ఇనిషియల్గా ఏమవుతుంది? సమ్లో ఎంత ఉంది? 1 + 2 ఇప్పుడు ఏమవుతుంది? 3 అవుతుంది. మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ 4. ఈ విధంగా లూప్ అనేది రిపీట్ అవుతుంది. ఈ విధంగా వచ్చిన ఫ్యాక్టర్స్ అన్నీ సమ్లో యాడ్ అయ్యి ఉంటుంది. ఎప్పుడైతే సమ్ అనేది 6 అవుతుందో అప్పుడు చెక్ చేయాలి. ఇప్పుడు సమ్ 6 అవుతుందా లేదా? ఎలా చెక్ చేస్తాము? ఆల్రెడీ మనం తీసుకున్న నెంబర్ ఎందులో ఉంది? n. సో n = సమ్ అంటే ఇప్పుడు n వాల్యూ ఎంత? మామూలుగా 6. ఇప్పుడు సమ్లో కూడా ఎంత ఉండాలి? 6. ఈ రెండు ఈక్వల్ అయితే ఆ ఇచ్చిన నెంబర్ అనేది పర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది. లేకపోతే అది పర్ఫెక్ట్ నెంబర్ కాదు. ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలన్నమాట.